ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏంటి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, డిఎన్టీగా ఉంది. ఏంటి ఏ పార్టీ ఇక్కడ నిలబడిదట? ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారండి. ఎందుకని? అంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఆ. 100% అమలు చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గం వ్యక్తి ఆదరణ ఎలా ఉంది? వ్యక్తి ఏం చూడరు కదండి. జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు అయ్యే చూస్తారు తప్ప వ్యక్తి అంటే బోండమ్మ ఇక్కడ ఉన్నారు. ఆయన అక్కడ ఉంది తూర్పు నియోజకవర్గం నుండే ఆయన ఉంది. ఇక్కడ మనిషిని చూసి వేస్తారు. జగన్ గారి సంక్షేమ పథకాలని చెప్పి చూసేస్తారు తప్ప. వెల్లంపల్లి గారికి ఇప్పుడు జనాల ఆదరణ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. వెల్లంపల్లి శ్రీను మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దేనికంటే సంక్షేమ పథకాలు కాపాడుతున్నాయి కదండి. సంక్షేమ పథకాలు కనపడుతున్నాయి కదా. అంతకుముందు లేని అమ్మఒడి మన పిల్లల్ని ఎవరు చదివిస్తున్నారండి? అంతకుముందు ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి. ఎవరైనా పిల్లల గురించి ఆలోచించారా? ఎవరైతే ఓటు హక్కుదారులు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించారు తప్ప పిల్లల్ని చదివించుకోవాలి, వైద్యం మీద కానీ పిల్లల చదువు గురించి కానీ నిత్యం ఆలోచించేది గవర్నమెంట్నే ఎన్నుకోవాలని చూస్తారు తప్ప మాటలు చెప్పి వాళ్ళని ఎన్నుకోవాలని చూడరు కదా. అదే నిదర్శనం. రేపు 24 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? బోండమ్మ గారా లేకపోతే వెల్లంపల్లి శ్రీను గారు 25,000 మెజార్టీతో గెలుస్తారు ఈ ఏరియాలో, సెంట్రల్ నియోజకవర్గం. ఈయన చేసి ఇక్కడికి వచ్చి కొత్తగా చేసిన డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ లేకపోవడం ఏంటంటే, వాంబే కాలనీ అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాంబే కాలనీ ఏంటి? చుట్టూ పార్కులు ఎంత అభివృద్ధి జరిగినాయి, రోడ్లు ఎంత అభివృద్ధి జరిగినాయి, స్కూళ్ళు ఎంత అభివృద్ధి జరిగినాయి, హాస్పిటల్ ఎన్ని అభివృద్ధి జరిగినాయి, ఇవన్నీ కనపట్లేదు. అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడి చేతిలో సంక్షేమ పథకాల వల్ల డబ్బులు రావడం వల్ల 4 వస్తువులు కొంటూ ఉంటారు. అదే పెట్టుబడి. ఆ పెట్టుబడి ఏంటంటే జగన్ గారి సంక్షేమ పథకాల ద్వారాగా అభివృద్ధి జరుగుతుంది. రేపు వచ్చే 24 ఎలక్షన్ ఎవరు గెలుస్తారు? ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారండి. పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కి వచ్చారు కదా, ప్రజల ఆదరణ ఎలా ఉంది? ప్రజల ఆదరణ అంటే ఇక్కడ 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ క్యాండిడేట్తో ఎవరికీ పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే చూస్తున్నారే కానీ క్యాండిడేట్ ఎవరైనా సరే వెనక్కి తిరిగి చూసే పని లేదు. మేము వేసే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసామని చెప్పని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. నేనే గెలుస్తున్నా ఒక ధీమాతో ఉన్నారు. లాస్ట్ టైం కూడా అదే అన్నారు కదా, 150 స్థానాల్లో మేము వచ్చేసామన్నారు కదా. లాస్ట్ టైం 23కే అంకితమైంది. అంత ధీమా ఉన్న వాళ్ళు 4-5 ఎందుకు చేసుకుని రావడం? సింగిల్గా రావచ్చు కదా. ఎప్పుడైనా సరే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఏవి లేని నాకు ఎగురు ఏర్పడిద్ది. అవన్నీ కామనే కదా. ఈయన గెలిస్తే ఈ పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ బాగా జరిగిందంట. 100% మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అయింది కానీ 17 సంవత్సరాల్లో కూడా వెల్లంపల్లి శ్రీను లాంటి నాయకుడిని అయితే నేను ఎక్కడ చూడాల. ఎందుకంటే ఈ రోజున ఆయన పశ్చిమ నుంచి ఇక్కడికి వచ్చారని అన్నారు కానీ పశ్చిమలో ఆయన ఎంత డెవలప్ చేశారో చూసి జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి నాయకుడు సెంట్రల్ నియోజకవర్గంలో కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఉంది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఉన్నాడు పశ్చిమ నియోజకవర్గంలో. ఇక్కడ కూడా బాగా సర్కిల్ ఉంది ఆయనకి, సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఉంది ఆయన. ధీమా ఎవరు పనిచేసిద్ది అన్న పంచాయతం కావాలి కానీ ధీమా ఎవరు పనిచేసిద్ది? ఈయన 25,000 ఓట్లతో ముందు ఉంటా అంటున్నాడు. ఆయన ఉంటాడు కూడా పక్కా. అది బాగుంది, నెంబర్ 1గా ఉంది. ఫస్ట్ మీద ఉండి 1000 రెట్లు బాగుంది. ఇంకా బాగుంది, ఇంకా పెరుగుతుంది ఆధారణ. చూస్తున్నారుగా జనాభా ఇండివిజువల్గా వస్తున్నారు. చేస్తారు. అనుభవం చెప్తున్నాం. అక్కడ కూడా నెంబర్ 1గా చాలా ఇంపార్టెంట్ కాప్ సీట్లు ఇచ్చాడు, చాలామందికి ఇచ్చేసాడు. ఇక్కడ కూడా బాగా డెవలప్ చేస్తారు కదా. డెవలప్ చేసేదాన్ని ముందంజలో ఉంటాడు ఆయన. ఒకళ్ళతో చెప్పించుకునే పని కాదు. వెల్లంపల్లి గారు బోండా ఉమా మీద అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తన సత్తా చూపిస్తాడనేసి ప్రజలుగా, ఇక్కడ వాంబే కాలనీ ప్రజలుగా మేము ఆయన వెనకాలే ఉంటూ తనకి ఓటు వేయడానికి, తన చేత అందరి చేత ఓటు వేయించడానికి మేము ముందుంటాము. ఇప్పుడు
ఏ రోజు లేదు అంత గెలుపు నాదే అని అంత ధీమాగా ఉన్న వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఇంట్లో ఉన్న వ్యక్తి ఈరోజు పరిగెడుతూ చెమటలు కాచుకుంటూ కొడుకుల్ని తను ఈ విధంగా తిరగాల్సినంత అవసరం లేదుగా. మరి ఈరోజు ఎందుకు పరిగెడుతున్నాడు? అంత పరిగెడుతున్నాడు అంటే దాంట్లో తన గెలుపు అనేది సాధ్యం కాదు, నేను ఎంతో కష్టపడితే కానీ రాదు అన్న ఉద్దేశం తనకి కానీ తన కూటమికి కానీ అంతా తెలుసు. పశ్చిమ నియోజకవర్గం ఎంతో డెవలప్ చేశారు వెల్లంపల్లి గారు. సెంట్రల్ నియోజకవర్గం డెవలప్ చేస్తానంటారా? సెంట్రల్ నియోజకవర్గంలో ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టే మన సెంట్రల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు జరిగిన దానికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి వెల్లంపల్లి గారు ఇక్కడ నియోజకవర్గంలో గెలవటమే మనకు ముఖ్యం. అది ప్రజలు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఆయన వెనకాల మేమున్నాం అనేది మాత్రం ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మినిమం మా అంచనా ఎలా చూసినా సరే, ప్రజల్లో వస్తున్న టాక్ ప్రకారం ఎంత చూసినా సరే 20,000 మెజార్టీ అయితే పక్కాగా ఉంటుంది. అది మాత్రం నిరూపించుకుంటారు. తన వెంట తన కులస్తులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమున్నాం అని చెప్పేసి వాంబే కాలనీ ప్రజలు మొత్తం కూడా ఆయనకి చాటింపేస్తూనే ఉన్నారు. రేపు వచ్చే 24 ఎలక్షన్లో ఆయనే గెలుస్తారంటారా? 100కి 90% ఆయనే వస్తారు. 100కి 100 అని కాదు, 100కి 90% ఆయనే వస్తారు. ఇది మేము వాంబే కాలనీ ప్రజలుగా ప్రతి ఒక్క గడప గడప మేము చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, కాబట్టి అందరూ నోటమ్మటి వింటున్నాం కాబట్టి ఆయన గెలుపు మాత్రం సాధ్యం. 20,000 మెజార్టీ మాత్రం కంపల్సరీ ఉంటుంది.